హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్త చూసే వాళ్ళకి చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. మా ఆయన అయితే పోయినా, నేనైతే నడుచుకుంటూ పోతున్నా. డ్యూటీకి అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయినాను. కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఏం చేద్దాం, పరిస్థితులు బాగాలేవు కాబట్టి వెళ్ళాలా. ఆ ఆంటీ ఇందాక ఒక ఆంటీ పలకరించింది. ఇందాక ఒక ఆమె పలకరించింది, ఏం మా పాప ఇంకా అప్పటి నుంచి ఏం లేదా అని. పెళ్ళి కాకుంటే పెళ్ళెప్పుడు అంటారు, పెళ్ళి అయితే పిల్లలు ఎప్పుడు అంటారు. ఏందో ఈ సమాజం అటనే ఉంటుంది. ఆటో వాడు నేను వీడియో తీసుకుంటా అంటే ఆటో వాడు వెళ్ళిపోయినాడు. పిల్లలు ఎప్పుడు ఇదే క్వశ్చన్. ఏదైనా కానీ టైం రావాలా, పిల్లలకైనా పెళ్ళికైనా. పెళ్ళికి టైం వచ్చింది, పెళ్ళి అయింది. పిల్లలకు టైం వస్తే పిల్లలు కూడా వస్తారు, అంతే కదా. అన్న సెంటర్కి వస్తుందా? అన్న సెంటర్కి వస్తుందా? చికెన్ రోటీ తినకుండా వచ్చి ఇక్కడ తింటున్నా నేను. ఎందుకు గుర్తు చేసినావు ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు గుర్తు చేసినావు? అన్నీ వస్తుంది చేయనిలేండి, మా ఫ్రెండ్ వీడియోలు లైక్ ఎక్కువ దొరకాలండి. గ్రేవీ చూడు, దీంట్లో వేసుకో కొంచెం. దాంట్లో కనిపించద్దు, నేను బాగా కనిపించకూడదు. మా ఫ్రెండ్ తినిపించింది తినిపిస్తుందండి చపాతీ చికెన్. అంటే జిమ్ వాళ్ళ ఫ్రెండ్ అంతే కదా, జిమ్ వాళ్ళ ఫ్రెండ్ అనే కదా నేను, కాదా? క్లాస్ ఫ్రెండ్సా? జిమ్ హస్బెండ్ అని పెట్టాను. ఈ మధ్య కొంచెం ఏమైతే తక్కువ. ఏం చేసినావు? తిని పాపం ఏమి ఇప్పుడే తిన్నాము. చెప్పిన ఇంకొక రోజు చెప్పినా తిందిరా. స్టోరీ పెట్టాలంట, నేను కాల్లో మాట్లాడాలంట. ఆఫ్టర్ లాంగ్ టైం విత్ మై జిమ్ ఆల్ ఫ్రెండ్స్ అని పెట్టాలంట. పెట్టినావా? ఈరోజు పొద్దున్న నుంచి పనే ఉండే నాకు. వాళ్ళని ఎందుకు తెస్తా?
అంతా టూస్ చేస్తున్నారు దావంతా. ఫ్రెండ్స్ ఇది ఫేస్ కనిపించదు, దూరం పెట్టాలి, అది కనిపించదు. పైకి నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుందా? రేపు నెల ఎన్నో తేదీ ఏమవుతుందని చెప్పలేము, వచ్చే నెల. నది కావు లైటింగ్ హర్షి హర్షి వీడియోని కాల్చుకుంటారు. నా చాలా లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చేసా. అసలు ఈ మధ్య బస్సులో ఆపడం లేదు, ఎందుకంటే ఫ్రీ బస్సు కదా, బస్సులు ఆపడం లేదు. లేట్ అయిపోయింది నాకు బస్సు కోసం ఉండేసరికి. మ్యాక్సిమం మనం రోజు పోయి వచ్చే వాళ్ళకి బస్సు ఫ్రీ అని అనుకుంటాం, కానీ బస్సులో ఆపడం లేదు. ఆటోకు రానికి వచ్చేది జీతము తక్కువైతే మళ్ళీ ఆటోకు ఛార్జీలు మళ్ళీ రోజు 100 రూపీస్ అయిపోతాయి. టౌన్లో ఆటో 2 మారాలి, నేను వెళ్ళే డ్యూటీ దగ్గరికి 2 ఆటోలు మారాల. అటంటే నేను రోజు 100 రూపాయలు అయిపోతాయి. ఆటో ఛార్జీలకే 3000 అయిపోతాయి. నాకు మిగిలేది ఏముంది, 7000 మిలిగేది, ఏం మిలగదు. ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తే టైం వేస్ట్. మ్యాక్సిమం బస్సు మనకు సేఫ్టీ ఉంటుంది, ఏమంటే ఇంకా వెయిట్ చేయాల అంతే. బస్సులు ఆపడం లేదు, ఎందుకు? ఫ్రీ బస్ అని కాబట్టికే ఆపకుండా పోతున్నారు ఈ మధ్య. ఆ బస్సు కొంచెం ఫుల్ ఉన్నా కూడా ఆపరు. యానో చోట ఉంటాం కదా, ఎక్కువ ఏం ఫుల్ ఉండదు. మధ్యాహ్నం టైంలో కూడా ఫుల్ ఉంటాయి ఆ బస్సులు, ఆపడంలా. ఇంకా వచ్చిన ఉల్లిగడ్డ కారం చేసిన ఇప్పుడే చూపిస్తా చూడండి. నాకు చాలా ఇష్టం ఉల్లిగడ్డ కారం. తిరువాత పెట్టి వేడి అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది ఉల్లిగడ్డ కారము, వేడి అన్నము. బాబా పెళ్ళి కాకముందు పెళ్ళెప్పుడు అనేవాళ్ళు, పెళ్ళైన తర్వాత పిల్లలెప్పుడు అంటారు. ఈ సమాజం అడుగుతూనే ఉంటారేమో. ఒకవేళ మళ్ళీ ఒక పిల్లను కన్నామనుకో, మళ్ళీ ఇంకా రెండో పెళ్ళెప్పుడు అంటారు. ఇంకా సమాజం గురించి ఆలోచించుకుంటూ పోతే వాళ్ళ అమ్మడి ఇంకా మనం బతకలేంలే. కానీ నేనైతే ఇంకా టౌన్లోకి వెళ్తున్నా డ్యూటీకి. ఇంకా దారిలో అయితే అత్త వరుస అయ్యే ఆమె అడిగిందనమాట, అందుకు మీతో షేర్ చేసుకుంటున్నా. డ్యూటీ అయితే బాగానే జరిగింది. ఏంది చికెన్ ముక్కనేనా? నాకేం తెలుసు.